సో మీ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈసారి ఈ సంబరాలు చేయడం వెనుకున్న ప్రధాన కారణం ఏంటి? ఏం లేదండి, పండగను మర్చిపోకుండా నెక్స్ట్ జనరేషన్కి అందియటం అనుకోవచ్చు. పండగకి ఇంటికి వెళ్లకుండా ఉన్న వాళ్ళని ఇక్కడ ఉండి సెలబ్రేట్ చేసుకోండి, మిస్ అవ్వాలన్న బాధ అది అయ్యి ఉండొచ్చు. సో రకరకాల కారణాలు ఉంటాయి తప్పించి దీన్ని ఒక కుల ఎజెండాలో మాత్రం చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చేసినా కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది. దాన్ని విమర్శించడం అనేసి పాజిటివ్ కోణంలో చూడాలని నేను కోరుతున్నాను అండి. ఇప్పుడు అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు? ఈ పండుగలు ఏంటండి, ఈ స్టాల్స్ కానీ ఇవి కానీ ఎలా ఉండేది ఏంటి అని చెప్పి పెడతారు. మామూలుగా పండగ విశిష్టం తెలియజేయటం, దాంతోపాటు ఒకరికొకరు సాయంగా ఉండడానికి తెలియజేస్తారు. ఇంకా అంత మించే ఉండదు. అభివృద్ధి పరంగా చూసుకుంటే మనము ఇప్పుడు ఎటు చూసుకున్నా కూడా కమ్మ వాళ్ళలో అభివృద్ధి ఎంతవరకు ఉందంటారు? లేదు అంటే ఇప్పుడు ఈ సంఘం మీరు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళడం వల్ల అసలు మీ వరకు అభివృద్ధి చెందినంత వరకు మీకు ఇంకా ఎలాంటి అభివృద్ధికి పదంగా వెళ్ళాలంటే ఇంకేం కావాలనుకుంటున్నారు? యాక్చువల్గా అభివృద్ధి అందరూ చెందారండి. ఈ ఒక్క క్యాస్ట్ అనేది కాదు, సమాజంలో అందరూ అభివృద్ధి చెందారు కాబట్టి ఈ క్యాస్ట్ అనే కదండి, ఏ క్యాస్ట్కి కూడా మనిషికి మధ్య బంధాలు తగ్గిపోయినాయండి. సో అదొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రూపాయి వచ్చి అందరిని విడగొట్టేసిందండి. అది ఆఖరికి ఒక కులము ఒక కుటుంబం అని లేదు, కుటుంబంలో మనుషుల మధ్య కానివ్వండి, కులాల్లో మనుషుల మధ్య కానివ్వండి, అందరి మధ్య ఐక్యత అనేది చెడగొట్టిందండి. సో అటువంటి మళ్ళీ బలపరుచుకోవాలి, మనం ఒకటి అని తెలియజెప్పుకోవడానికి వచ్చే విశిష్టత ఇటువంటి పండుగలు కానీ పబ్బాలు కానీ మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ కలిసిమెలిసి ఉండాలని ఈ ఇంటెన్షన్ ఉంటుందండి. అది ఖచ్చితంగా. అంటే అప్పట్లో చూసుకుంటే మనం ఇంకొకటి అనుకోవాలి, హరిదాసులు కూడా ఎక్కడంటే అక్కడ సంక్రాంతి అనేసరికి కనిపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ కొంచెం తగ్గింది అనుకోవచ్చా? బాగా తగ్గిందండి. ఇంతకుముందు హరిదాసులు ఎక్కువ మంది వచ్చేవాళ్ళండి. దోసిట్లో బియ్యం తీసుకుని ఆయన పైన ఉన్న దాంట్లో పోసేవాళ్ళం. కానీ ఈ రోజు హరిదాసులు వేళ్ల మీద లెక్కెట్టుకోవాల్సి వస్తున్నాయి. ఇంతకుముందు పండుగ వచ్చిందంటే రోజుకి ఒక 5 నుంచి 10 మంది హరిదాసులు వచ్చేవాళ్ళు ఇంటికి. ఈ రోజు ఒకళ్ళిద్దరు ఎదురు చూడాల్సి వస్తుంది మేము ఎక్కడున్నారా అని. హరిదాసులు అంటే హరికి దాసులు అండి, వాళ్ళు హరికీర్తనలు పాడుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఏంటంటే పిల్లలు అది పాడటం నామోషి అని ఫీల్ అయ్యి, ప్లస్ అందరూ ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చదువుకొని ముందు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోయి అందరూ ఉద్యోగాలు చేసుకోవటం వల్ల సో మన కల్చర్ కొంత మనం మిస్ అవుతున్నాము. అది ఒక పాయింట్లో. ఇంకో పాయింట్లో చూస్తే ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చూస్తే మీరు ఒక్కళ్ళే ఎదగాల, మేము వెనకబడి ఉండాలా. సో మీరు ఇందాక చెప్పింది అదేండి, ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మనం చూసుకుంటే మీరు అన్నట్లు పాజిటివ్ నెగిటివ్ అంటే అభివృద్ధి అనేది అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఈ కల్చర్ పెరగడం, అసలు కల్చర్ దానివల్ల తగ్గిపోతుంది అనుకుంటారా? ఇప్పుడు హరిదాసులైనా వీళ్ళైనా మేము కూడా ఎడ్యుకేటెడ్ అవ్వాలి అంటే లైక్ మనం పొజిషన్స్ మార్చుకోవాలి అనుకునే దానివల్ల సో ఈ కల్చర్ తగ్గిపోతుంది అనుకోవచ్చు. కల్చర్ తగ్గిపోతుందండి. ఇప్పుడు దాంట్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించాలని కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు సపోజ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చూసుకుంటే చాలామంది అర్చకులుగా మేము చెయ్యమని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమంది అందరూ మానేస్తే ఎలా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే చేంజ్ అయ్యి ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదువుతున్నారు, కొంతమంది అర్చకులుగా వస్తున్నారండి. సో అంటే అటు ఉన్నారు ఇటు ఉన్నారండి, కాకపోతే దీంట్లో బాగా తగ్గిపోయి ఉన్నారండి.